హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవి టీవీ జాబ్స్. గైస్, ఈరోజు మనకు ఓన్లీ ఫిమేల్ కోసమే చాలా చక్కని నోటిఫికేషన్ అండి. ఎవరైతే మీకు ఫిమేల్స్ ఫ్రెండ్స్ ఉంటారో దయచేసి ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, మనము టాపిక్లకు వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే మాకు మరిన్ని వీడియోలు చేసేదానికి మాకు అవకాశం ఉంటుందండి. గైస్, టాపిక్లోకి వెళ్తే మనకు కంపెనీ నేమ్ చూసుకుంటే టాటా ఎలక్ట్రానిక్స్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు జాబ్ రోల్ చూసుకుంటే మనకు మొబైల్ అసెంబ్లింగ్ ఆపరేటర్స్ కోసం, అదేవిధంగా క్వాలిటీ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు. ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే మనకు 500 నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు కంపెనీలోనే మనకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా సేఫ్టీ షూ, యూనిఫాము, అటెండెన్స్ బోనస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 12th ఎనీ డిగ్రీ డిప్లొమా అయినా పర్లేదని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. జెండర్ విషయం చూసుకుంటే మనకు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనం మెన్షన్ చేశారు. ఏజ్ విషయాన్ని చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ కలిగి ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు 17,000 రూపాయలు మనకు సిటీసీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. దాంతో పాటుగా మనకు వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మనకు 8 అవర్స్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు అంటే ఇది రొటేషన్ షిఫ్ట్లో ఉంటుందండి. అంటే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ ఇట్లా రొటేషన్ షిఫ్ట్గా ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. లొకేషన్ చూసుకుంటే మనకు హొసూర్, ఇది వచ్చేసి మనకు కర్ణాటక బార్డర్ అండి, అంటే తమిళనాడు కిందకు వస్తుంది ఇది. అదేవిధంగా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ జెరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా పాన్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ బుక్, అదేవిధంగా 3 ఫొటోస్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలండి. ఎవరైతే ఫిమేల్స్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మీకు స్క్రీన్ మీద హెచ్ఆర్ నెంబర్ ఇస్తానండి. ఎవరైనా మీకు ఏదైనా వివరాలు కావాలంటే డైరెక్ట్గా హెచ్ఆర్కి కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.